మీరందరూ నాకు ఒక 2 మినిట్స్ టైం ఇస్తారంటే మీ అందరికి ఒక సూపర్ డూపర్ ఒక అప్డేట్ అయితే ఇస్తాను. సో, ఆల్రెడీ నామినేషన్ అయితే స్టార్ట్ అయితాయని మీకు అందరికి తెలిసిందే. మనకి ఆళ్ళకైతే ఆల్రెడీ నామినేషన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఓళ్ళోళ్ళకి మధ్యలో ఫైట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అదన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియోకి లైక్ చేసేయండి. కింద ఉన్న హైప్ బటన్ కూడా క్లిక్ చేసేయండి గైస్. ఎందుకంటే వీడియోని అయితే చాలా మందికైతే రీచ్ అవుతది. సో, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇమాన్యుయల్ వర్సెస్ బర్నీ, బర్నీ వర్సెస్ తనుజ, తనుజ వర్సెస్ దివ్య, ఇంకా డీమన్ పవన్ వర్సెస్ బర్నీ. నేను మాత్రం ఒక్కటైతే గ్యారంటీ ఇస్తాను. ఈ మండే నుంచి బిగ్ బాస్ మీరు ఎప్పుడు చూసినట్టయితే ఉండదు. సూపర్ డూపర్, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ చేతిలో అయితే నామినేషన్ అయితే పెట్టారంట. అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చేసి వీళ్ళని నామినేషన్ చేస్తారు. అండ్ వీళ్ళని కూడా ఏదో మరి ఛాన్స్ ఉంటుంది అన్నది ఏదో అప్డేట్ ఉంది. అంటే వీళ్ళు అయితే చేసుకోలేరు. వైల్డ్ కార్డ్సే వీళ్ళని చేస్తారు. సేమ్ సీజన్ 8లో జరిగినట్టే ఉంటుంది ఆ నామినేషన్ ప్రాసెస్ కూడా. అండ్ నామినేషన్ పాయింట్లు అయితే వేరే లెవెల్, అంటే వేరే లెవెల్. వాళ్ళు ఆల్రెడీ బయటికెళ్ళి చూసి వచ్చిర్రు కాబట్టి సూపర్ డూపర్ అయితే నామినేషన్ పాయింట్స్ అయితే పెట్టారంట. అందులో ఐషా అని ఒక ఆమె అయితే ఉంది. ఆమె అయితే ఫుల్ ఫైర్ మోడ్లో ఉంటుంది ఎప్పుడైతే. సో, ఆమె ఆల్రెడీ నిఖిల్ తోటి యాక్టింగ్ చేసిందంట. అంటే నిఖిల్ తోటి ఒక సీరియల్ కూడా చేసిండు ఇంత ముందుకు. అండ్ చాలా మంచి కంటెస్టెంట్ అని కూడా చాలామంది తమిళ వాళ్ళు కూడా అంటుర్రు. ఇమాన్యుయల్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కూడా ఉంటదనే ఒక చిన్న అప్డేట్, ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలవదు. కానీ నాకైతే వాళ్ళిద్దరి మధ్యలో ఏం రీజన్స్ ఉంటాయని తెలవదు. కానీ ఏమైందో తెలవదు కానీ చిన్న ఫైట్ అయితే అయిందంట. సో, అది కూడా అయితే మనమైతే చూడాలి. అండ్ నాకు ఒకటి అనిపిస్తుంది గైస్, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్, బర్నీ వీళ్ళు నలుగురు ఫుల్ ఫామ్‌లోకి అయితే వచ్చేసారు. ఎందుకంటే మీరు బర్నీని చూడొచ్చు. ఆన్ ద స్పాట్ నాగార్జున మీరు బాన్స్‌ని తీసేయమంటే తనుజని ఎళ్లి తీసేస్తాడు. ఆ ఒక బ్రహ్మాస్త్ర పవర్ అస్త్ర టాస్క్‌లో. సో, బర్నీ కూడా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే బర్నీ మళ్ళా ఒరిజినాలిటీ బయటకొస్తుంది. మాస్క్ తీసేసి ఆడతాడేమో. సో, అందరైతే మాస్కులు తీసేసి ఆడబోతుర్రు. ఫుల్ ఫైట్స్, ఫుల్ అంటే ఒక పెద్ద రాయల్ రంబల్ మ్యాచ్ లెక్క పెట్టిరనుకో ఏదైనా టాస్క్. అందరూ ముగ్గురు ముగ్గురుగా డివైడ్ అయ్యి అందులో ఏదైనా ఫిజికల్ టాస్క్ పెడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ టీఆర్‌పీ వెళ్ళిపోతది. సో, మీరు ఎంతమందికి మీ కంటెస్టెంట్స్‌ని ఎలా చూడాలనుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.